ఉంది. న్యూస్ ఛానల్ నడుపుతున్నటువంటి చైర్మన్ గారు ప్రముఖ విద్యావేత్త, అట్నే సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపిస్తూ ఎందరికో ఉపాధి కల్పిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని, కంది శ్రీనివాసరెడ్డి గారిని కూడా పోలీసులు ఇప్పుడే అరెస్ట్ చేసినట్టుగా సమాచారం వస్తా ఉన్నది. ఎందుకంటే కేవలం బండి సంజయ్ని అరెస్ట్ చేసింది కాబట్టి బండి సంజయ్ అరెస్ట్ అక్రమం అంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ శ్రేణులు ఉద్యమానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో శ్రీనివాసరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అసలు శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయడానికి అనేక కారణాలు. ఒక్క ఈ బండి సంజయ్కి సంబంధించినటువంటి ఇష్యూలో మాత్రమే అరెస్ట్ చేయడం కాదు, ఇందాక మనం అనుకున్నటువంటి జర్నలిస్టుల అరెస్ట్ లో భాగంగా ప్రజా గొంతుకలను అణచివేసేటువంటి ఒక ప్రక్రియలో భాగంగానే ఇలా శ్రీనివాసరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అమ్మా న్యూస్ ఛానల్ ద్వారా అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల్ని బయటికి తీసుకొచ్చి ప్రజల దగ్గరికి సమాచారాన్ని తీసుకుపోయి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా గత 2-3 సంవత్సరాలు ఆదిలాబాద్ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో మారుమూల పల్లెలు మన అమ్మ ప్రసారాలు అవుతా ఉన్నాయి, ప్రజా సమస్య బయటికి తెస్తా ఉన్నారు వెలుగులో. ఇది కూడా ఒక భయం. ఇక్కడనే మొగ్గలోనే చేయకపోతే, మొగ్గలోనే అణిచేయకపోతే, వీళ్ళని ఇప్పుడే కొద్దిగా కట్ చేయకపోతే ఇది మరింత ఇంతింత వటుడింత అన్నట్టుగా వట వృక్షంలాగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకు వాస్తవాన్ని తెలియజెప్పేటువంటి ఇలాంటి జర్నలిస్టులని వీళ్ళకి సహకరిస్తున్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేయాలనేటువంటి, లోపల పెట్టాలనేటువంటి ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు అంటే ధర్నా చేసిండ్రు అనేటువంటి ఒక నెపంతో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక్కటి అరెస్టే కాదు, కొన్ని పదుల సంఖ్యలో కేసుల్ని నమోదు చేయడం, కార్యకర్తలు ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి లోపలేయడం అనేటువంటి విషయాలు స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో అంటే మనం హైదరాబాద్ సంస్థానం ఉన్నప్పుడు నిజాం ప్రభుత్వ పాలనలో రజాకార్లు అనబడేటువంటి ఒక వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థ ఎక్కడంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారు తాతగారు ఆయననే రజాకార్ల సంస్థకి వ్యవస్థాపకులు. ఆ కొనసాగింపే ఇవాళ ఇప్పటికీ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది. కేసీఆర్ గారు ఒక నిజాం నవాబు అయితే ప్రజల్ని అప్పుడు పీడించినటువంటి 8వ నిజాం నవాబు కేసీఆర్, ఇప్పుడు 9వ నిజాం నవాబుగా కేసీఆర్ అవతరించి రాష్ట్రంలో ప్రజల్ని పీడిస్తా ఉంటే కింద పోలీసులు నాటి రజాకారులను మించిపోయి, నాటి రజాకారులను మరిపించే విధంగా అకృత్యాలకు పాల్పడతా ఉన్నారు. మనం గతంలో షహీద్ షోయబుల్లా ఖాన్ అనేటువంటి జర్నలిస్టు దేవాది, భారతదేశంలో తెలంగాణ విలీనం కావాలి, భారతదేశంలో మనం అంతర్భాగం కావాలి, మనం పాకిస్తాన్ లో అంతర్భాగంగా ఉండొద్దు, ప్రత్యేక దేశంగా ఉండొద్దు అని చెప్పి ప్రజలను చైతన్యవంతులు చేసి ఇమ్రోజ్ అనేటువంటి పత్రిక ద్వారా అనేక రకాల వ్యాసాలను రాసి ఒక ముస్లిం అయినప్పటికీ ఆయన ప్రజాస్వామ్యం కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా ఆ రోజు షహీద్ షోయబుల్లా ఖాన్ పనిచేస్తే షహీద్ షోయబుల్లా ఖాన్ని నగరం నడిబొడ్డున నరికి చంపినటువంటి దుర్మార్గం ఆ రోజు జరిగింది. అది రజాకార్లు చేసిండ్రు. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం ఈ షహీద్ షోయబుల్లా ఖాన్ లాగానే జర్నలిస్టులు అందరినీ కూడా అంటే కంఠం మీద కత్తి పెట్టి నరకడం లేదు కానీ కంఠాన్ని మూగబోయే విధంగా చేస్తుంది, జైల్లో వేస్తా ఉంది, ప్రజల మధ్య పోకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. దీనిపైన తెలంగాణ ప్రజానీకం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యమానికి ఏ రకమైనటువంటి శ్రీకారం చుడతారు? మరి ఆ మురళీ మనోహర్ గారు గతంలో ఏబీవీపీకి అఖిల భారత స్థాయిలో 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిండ్రు. ఇప్పటికి కూడా ఏబీవీపీ కార్యక్రమాలకి తీసుకునేటువంటి ఉద్యమాలకు వినూదంగా ఉన్న అనేక రకాలైన సూచనలు సలహాలు చేస్తూ ఉంటారు. వారిని అడిగి తెలుస్తున్నాం సార్, ఏ రకమైనటువంటి ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రంలో రావాల్సి ఉంది? ఇప్పుడు ఇది ప్రజలకు, విద్యార్థులకు, ప్రజాస్వామ్యానికి ఈ మూడింటికి లింక్ అయినటువంటి సమస్యగా మనం చూస్తా ఉన్నాం. దీన్ని మనం ఛేదించడం కోసం ప్రజల్ని మళ్ళొకసారి తెలంగాణ పునర్వైభవం కోసం, మరొక పునర్నిర్మాణం కోసం మరొక ఉద్యమం వచ్చేటువంటి అవకాశాలు, రావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఉద్యమానికి మీరు నేతృత్వం వహించే అవకాశాలు ఉన్నాయా? ప్రసాద్ గారు, ఇప్పుడు మన ప్రశాంత్ అనేటువంటి యువ జర్నలిస్ట్, యంగ్ కుర్రాడు, ఆయనకు పేపర్ రాగానే ఆయన ప్రకటించాడు అంటే ఎవరికి పంపాడు? పోనీ మీ వీళ్ళ లెక్కల ప్రకారం కూడా బండి సంజయ్ పంపాను. నేను దీన్ని ఇంకో రకంగా చూస్తున్నాను. నేను ఈ రాష్ట్రంలో మెల్లమెల్లగా ఏదైనా ఏడికి పోవాలి? ప్రభుత్వం దగ్గరికి పోవాలి, మంత్రుల దగ్గరికి పోవాలి. కానీ ఎందుకు పోవడం లేదు జర్నలిస్టులు కానీ కామన్ మ్యాన్ కానీ అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు కనుక పెద్దకు బండి సంజయే కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఈయననే కాదు, చాలా మంది సమస్య వస్తే బండి సంజయ్ దగ్గరికే, ఎందుకంటే విశ్వాసం బండి సంజయ్ మీద పెరిగిపోతా ఉంది.
సంజయ్ అయితే నిజాయితీగా నిలబడతాడు, మా సమస్యల మీద చివరికంటూ పోరాడేటువంటి ఒక విశ్వాసము అటు ఉపాధ్యాయులో కానీ, ఇటు నిరులో కానీ, ఇక్కడ కామన్ మ్యాన్ లో కానీ, జర్నలిస్ట్ లో కూడా ఒక యువ జర్నలిస్ట్ లో కూడా కలిగింది. కనుక ఆయన సంజయ్ దగ్గరికి పోవడం అనేది తప్పేం లేదు, విశ్వాసం ఉంది కనుక పోయిండు. సంజయ్ అన్న అయితే ఏమో చేస్తా అనేటువంటి విశ్వాసంతో పోయాడు. కనుక సంజయ్ని మీరు అర్ధరాత్రి లేచారు. అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారు యువకుడు కదా, కంది శ్రీనివాస్ రెడ్డి ఏదో ఒక ఆదిలాబాద్ జిల్లా నాది వెళ్ళా, అయ్యో ఈ జిల్లాకు నేను ఏమన్నా చేయాలి, తను చదువుకున్నాడు, చక్కగా అమెరికా పోయిండు, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిండు, కోట్ల రూపాయలు డబ్బు వ్యక్తిగతంగా ఆయనకి ఏ సమస్యలు లేవు. కంపెనీని వదిలేసి చిన్న వయసులో రిటైర్మెంట్ కూడా తీసేసుకొని వచ్చి ఇగో ఈ ఛానల్ పెట్టి ప్రజలకు ఒక వాయిస్ ను కల్పించాలని ఒక ఛానల్ పెట్టి ఈరోజు అక్కడ వెళ్ళి పనిచేస్తున్నాడు. ఆయన లోపల వేశారు, ఎంతమందిని వేస్తారు? చక్రధర్ మొన్నటి వరకు సిద్దిపేటల, ఆయన కూడా యువకుడు కదా, అమెరికా నుంచి వచ్చాడు, ఎన్ఆర్ఐ, డబ్బులున్నాయి. మరి మీరు రైతులు మీరు పట్టించుకోకపోతే, ముఖ్యంగా కౌలుదారుల సమస్యలు పట్టించుకోకపోతే, రూపాయలు ఒక్కరోజు కౌలుదారులకు ముఖ్యంగా మరణించినటువంటి వాళ్ళ కుటుంబం ఇస్తే మీకేమి నొప్పి అయింది? ఇలా యువకులు ముఖ్యంగా డబ్బుండి ఆర్థికంగా వాళ్ళు ఏమంటాం ఏ సమస్య లేకుండా ఉండే వాళ్ళంతా వచ్చి తెలంగాణ ఆస్పిరేషన్స్, దయచేసి మీరు అర్థం చేసుకోండి, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు. ఈ ఆకాంక్షల కోసం ఇప్పుడు గొంతెత్తడం ప్రారంభించారు రకరకాల పద్ధతిలో. అది జర్నలిస్ట్ అయినా, లేకపోతే యువ పారిశ్రామికవేత్తలైనా, యువ రాజకీయ నాయకులైనా, వీళ్ళంతా కూడా. ఇప్పుడు మరో తెలంగాణ పోరాటం చేసేటువంటి సమయం వచ్చింది. ఉద్యోగులను నిస్సహాయులుగా చేశారు కేసీఆర్. ఇన్ని రోజులు అపాయింట్మెంట్స్ చేయకుండా ఇప్పుడు వరుస పెట్టి అపాయింట్మెంట్స్ చేయడం అంటూ ఒకటి అన్ని లీకేజ్లకు పడేసి నిధిలో నిరుద్యోగులు అన్ని ఖాళీ చేసి, కోచింగ్ సెంటర్స్ అన్ని ఖాళీ, లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని రోడ్డు మీద పడ్డారు. ఇటు నిరుద్యోగులు, ఇటు జర్నలిస్టులు, కామన్ మ్యాన్ అందరూ కూడా ఆకాంక్షల తెలంగాణ. ఉస్మానియా ఆక్స్ఫర్డ్ అవుతుంది, కాకతీయ కేంబ్రిడ్జ్ అవుతుంది, ఇవన్నీ ప్రజలు, ముసీలో మనము హుసేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లు తాగుదాము, ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా ఆశల పల్లకి ఎక్కించేసి మీరేమో అధికారం అనే అందలం ఎక్కిర్రు. ఒక్క కుటుంబం యొక్క పాలనగా మారిపోయింది. అందుకే ఇప్పుడు రైట్ టైం ఇదంతా కూడా. ప్రశ్నించే గొంతుకలు అన్ని ఒక్కటైపోతాయి. ఉస్మానియా యూనివర్సిటీ కాదు, రాష్ట్రంలో ఉన్న మొత్తం యూత్ అంతా ఏడ ఉంది మీ నిరుద్యోగ భృతి? ఎక్కడ పోయింది నిరుద్యోగ భృతి? ఎన్ని మాటలు చెప్పి పూర్తిగా అందలం ఎక్కిచ్చిరు కదా. అందుకే తెలంగాణ ఆకాంక్షల తెలంగాణ యొక్క పోరాటం ఇప్పుడు ప్రారంభమైంది. దీన్ని నేను ఆ పేరు పెడుతున్నా. అందుకే ఎవరు నిరుత్సాహపడాల్సినటువంటి పని లేదు, అందరూ ఒక్కటయ్యేటువంటి సమయం వచ్చింది. యూనివర్సిటీ విద్యార్థులంతా మళ్ళా రోడ్ల మీదకి వచ్చేటువంటి సమయం వచ్చింది. జర్నలిస్టులంతా ఒక్కటైపోయి మళ్ళా తెలంగాణలో ఏదైతే తెలంగాణ మనం ఈ నిర్బంధం నుంచి బయటపడాలి అంటే, కుటుంబ పాలన నుంచి బయటపడాలంటే ప్రజలందరూ ఒక్కటిగా అయ్యేటువంటి సమయం వచ్చింది. కేసీఆర్ కు ఒక మాట చెప్పాలంటే పోయే కాలం వచ్చింది. కనుక విపరీత బుద్ధులన్నీ కనిపిస్తున్నాయి, అడ్డం వచ్చినాయి. మీరు జర్నలిస్టుల విషయం నేను మాట్లాడుతున్నాను. మీరు ఇంతకు ముందు జర్నలిజం అనేది ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడేమో ప్రతి పార్టీకి ఒక ఛానల్, ప్రతి పార్టీకి ఒక పేపరు, ప్రతి పార్టీ ఇలాంటి పద్ధతిలో అన్ని ఛానల్స్ కొనేశాడు. TV9 రవిప్రకాష్ ఏమైందో మనకు అందరికీ తెలుసు. కేసుల్లో ఇరికించి అది చేసి ఇప్పుడు ఆయనతోటే ఒక ఛానల్ పెట్టి సమాజంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ గొంతును అణచివేయాలి, వాళ్ళను ఇబ్బందులకు గురి చేయాలి. మనం చూసినాం ఒక యువ